ఓం నమో వెంకటేశాయ. 19వ భాగం దాటి మనం 20లోకి వచ్చేసాం. వ్యక్తి 100 సంవత్సరాలు జీవిస్తాడట. ఆ 100 సంవత్సరాల్లో ప్రతి 10 సంవత్సరాలను ఒక్కొక్క గుణం వస్తుంది వ్యక్తికి. బాల్యం బుద్ధి బలం చక్షు త్వంమాంసం శుక్రశోణితే దశకేన నివర్తతే మనస్సర్వేంద్రియాణి చ. ధన్వంతరి మహాశయుడు చెప్పాడు. 1 నుంచి 10 వరకు ప్రతి వ్యక్తికి బాల్యం ఉంటుంది. 11 నుంచి 20 వరకు బుద్ధి బలం బ్రహ్మాండంగా పెరుగుతుందిట. అంచేత 11 నుంచి 20 సంవత్సరాల వయసు మధ్యలో మనం ఇటువంటివి కానీ తల్లిదండ్రులు నేర్పినప్పుడు నేర్చుకుంటే బ్రహ్మాండమైన బుద్ధి బలం పెరుగుతుంది. అట్లాంటి 20వ ఘట్టంలోనికి మనం ప్రవేశించాం 19వ దాటి. కాబట్టి మంచి బుద్ధి బలం పెంపొందడం కోసం విష్ణు సహస్రనామాన్ని అద్భుతంగా చదువుదాం. ముందుగా ఒక నామానికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకుందాం. వరదో వాయువాహన వచ్చిందిగా, వాయువాహన అని. ఈవేళ అప్రాచ్యులైన వాళ్ళందరూ కూడా అబ్బో మేమే కనుక్కున్నామని, మీ భారతీయులకి హైందవులకి ఏమీ రాదని చెప్తే మనం చప్పట్లు కొడుతూ అబ్బో నువ్వు చెప్పావంటే నిజమేరా అనుకుంటున్నాం. కాదు, మనం చెప్పింది వాడు కావాలని తీసుకుని మన పేర్లు చెరిపేసి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. బాగా గుర్తుంచుకోండి. నేల నుంచి ఆకాశం వరకు ఉండేటటువంటి ఆ వాయువులు 7 విధాలుగా ఉంటాయట. నేల నుంచి మేఘమండలం వరకు ఉండేటటువంటి సందర్భంలో ఏ విష్ణు ఉన్నాడో ఆయన ప్రవహుడు అనే పేరు కలిగినటువంటి వాయువుని వీస్తాడు. వాయువు ఏమిటి, ప్రవహుడు మనిషి ఏమిటని మనం అందరినీ దేవుడిగా లెక్కించుకునేటటువంటి ధర్మం కలిగిన వాళ్ళం. గంగమ్మ తల్లండి అంటాం, వాయుదేవుడండి అంటాం, అవునా కాదా? అలాగే అగ్ని కనిపిస్తే అగ్నిదేవుడు అంటాం. అంచేత ప్రవహుడు అనే పేరు కలిగినటువంటి వాయువు అలా వీస్తూ ఉంటాడు. అంచేతనే గాలిపటాన్ని ఎగరేసేటప్పుడు కొద్ది దూరం అలాగే వెంటనే పైకి ఎగురుతుంది ప్రవహుడు. నేల నుంచి ఆకాశం వరకు ఉండేటటువంటి ఎత్తులు 7 మండలాలుగా ఉంటాయి. నేల నుంచి మేఘాల వరకు ఉండేది మొట్టమొదటి మండలం. 2వ మండలం ఆకాశం నుంచి సూర్యమండలం వరకు ఉండేది 2వది. అక్కడ అనువహుడు అనే పేరు కలిగినటువంటి వాయువు వీస్తూ ఉంటాడు. ఇక్కడలా ఉండడు ఆయన ఇంకో రకంగా ఉంటాడు. ఆయన తనదైనటువంటి విధానంలో చేస్తాడు. దాన్ని చెప్పడం ఇంకా చాలా పెద్దదవుతుంది కాబట్టి ఊరికే పైకి తెలుసుకోండి. అది 2వ మండలం. సూర్యమండలానికి పైనుండే మండలం పేరు చంద్రమండలం. ఆ చంద్రమండలంలో సంవహుడనే పేరు కలిగినటువంటి వాయువు వీస్తూ ఉంటాడు. ఆ చంద్రమండలం నుంచి గ్రహమండలం పైకి ఉంటుంది. ఆ మండలం వరకు అలా చేసేటటువంటి మహానుభావుడు వాయువుని వీచేవాడు విబాహుడు. ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలిసిన. గ్రహమండలం దగ్గర నుంచి పై ఉండేటటువంటి ఋషి మండలం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు వీచేటటువంటి వాడు సంవహుడనే పేరు కలిగినటువంటి ఆయన. ఆ పైనుండి సప్తర్షి మండలం నుంచి పై దాకా వెళ్ళేటటువంటి వాడు అమోఘమైనటువంటి వాయువుని వీస్తూ ఉండేటటువంటి వాడు పరావహుడు. చిట్ట చివరిది ధ్రువమండలం. ఆ ధ్రువమండలం వరకు వీచేటటువంటి ఆ వాయువు పేరు పరివహుడు. చూసారా, ఈ 7 ఏవైతే ఉన్నాయో దాన్నే అప్రాచ్యులు పూర్తిగా మన నుంచి దొంగిలించి ఐనోస్పియర్ పైన ఉంటుందండి, కింద ఏముండదండి, మీకేం రాదండి అంటే మనం భజన చేస్తూ నమ్ముతున్నాం. ఎంత నష్టపోతున్నామో గమనించండి. ఇవన్నీ చెప్పింది ఎవరు? వాయువాహన. వాయువుని వాహనంగా చేసుకుని పెడుతున్నాడని. వాహనం అంటే ఏమిటి? పైన కూర్చున్నటువంటి యజమాని కాలుతో తన్ని పద అంటే గుర్రం వెళ్తోంది, ఆగు అంటే ఆగుతోంది. అంచేత వాహనము అంటే పైన యజమాని ఎవరైతే కూర్చుంటారో ఆ యజమాని మాటకి అనుగుణంగా వెళ్ళేటటువంటిది ఏదైతే క్రింద ఉంటుందో దాన్ని వాహనం అంటాం. మనకి తిరుమల ప్రభువుకి అనేకమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటనమాట, వాటినన్నిటినీ ఖచ్చితంగా తన వశంలో ఉంచుకోగలిగిన వాడు అని అర్థం. వాయువాహన. ఈ 7 విధాలైనటువంటి వాయువుల్ని అలా ప్రసరింపజేస్తూ నేల నుంచి మేఘమండలం వరకు, మేఘమండలం నుంచి సూర్యమండలం వరకు, సూర్యమండలం నుండి చంద్రమండలం వరకు, చంద్రమండలం నుంచి గ్రహమండలం వరకు, గ్రహమండలం నుంచి సప్తర్షి మండలం వరకు, సప్తర్షి మండలం దగ్గర నుండి పైనుండేటటువంటి
ఏది చిట్ట చివరిదైన ధ్రువమండలం వరకు ఏ విధంగా ఏది కదిలిపోకుండా అలా వాయువుని సమతౌల్య స్థితిలో సమానమైన విధానంలో ఉండేలాగా చేస్తూ రక్షిస్తున్నాడు. కాబట్టే ఈవేళ మనం విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని చదువుకోగలుగుతున్నాం. మీరు ఇక్కడికి రాగలిగారు, చక్కగా పాడగలుగుతున్నారు, ఆ సౌందర్యాన్ని 10 మందికి పంచగలుగుతున్నారు. ఇదంతా ఆ తిరుమల ప్రభు అనుగ్రహం మాత్రమే. ఇప్పుడు మీరు 31వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు చదవండి. మళ్ళీ చదివిందే చదువుతున్నాం అని అనుకోకండి. ఎన్ని అర్థాలు దీంట్లో నిగూఢంగా ఉన్నాయో వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ చదువుదాం. 31వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు ప్రారంభిస్తారా? ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుశ్శశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్టः శిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः శౌర్యజనేశ్వరः అనుకూలశ్చ తావర్తః పద్మే పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహర్ధిలుబ్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాంఛమితిञ्जयः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనः ఉద్భవక్షోభనో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్రిపరమస్పష్టः తుష్టः పుష్టశుభేక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనః కాలః పరమేశీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తానుర్ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూర్ధర్మయూపో మహామకః నక్షత్రణేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజస్య క్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరోజితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరः భాస్కరద్యుతి. భాస్కరుడు అంటే సూర్యుడు, ద్యుతి అంటే కాంతి కలిగినవాడు. సూర్యుడు లాంటి కాంతి కలిగినవాడు భగవంతుడు కదండి. అన్ని రకాల కాంతులు ఆయనకు ఉంటాయి కాదు. ఓ కమ్మరి ఉన్నాడు, ఇనుప పని చేసేవాడు. ఆ ఉండేటటువంటి ఇనువుని తీగలు తీగలుగా చేసి గుర్రం బొమ్మ చేస్తాడు, గాడిద బొమ్మ చేస్తాడు, వ్యక్తి బొమ్మ చేస్తాడు, ఇంకెవరినో చేస్తాడు. కేవలం ఇనుముతో మాత్రమే చేస్తాడు. కుమ్మరి ఉన్నాడు, ఆ మట్టితో అనేకమైనటువంటి బొమ్మలు చేస్తాడు.
కుండల్ని చేస్తాడు, అన్నీ చేస్తాడు. కమ్మరికి ఇనుము లేనిదే ఏం చేయలేడు, కుమ్మరికి మట్టి లేనిదే ఏం చేయలేడు. అలాగే వస్త్రాన్ని నేసే వ్యక్తి ఉంటాడు, అనేకమైనటువంటి వస్త్రాలని మనకు కావలసినటువంటి ఇష్టమైన పద్ధతుల్లో నేస్తాడు. ఆయనకి కావలసిన మూల పదార్థం తంతువులు, అంటే పత్తితో చేయబడ్డ దారాపు పోగులు, అంతే కదా. ఇలా అందరూ అన్ని మూల పదార్థాన్ని ఇస్తే మాత్రమే చేయగలరు. భాస్కరద్యుతి, ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన భాస్కరద్యుతి, కిరణాలని అలా తయారు చేస్తాడు. ఆశ్చర్యం కాదు? కిరణాలను తయారు చేయడం అంటే కమ్మరికి ఇనుము కావాలి, కుమ్మరికి మట్టి కావాలి, అదేవిధంగా నేసేటటువంటి వ్యక్తికి దారాలు కావాలి. కానీ కిరణాలు తయారు చేసేటటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే సూర్యుడికి, ఆయనకి ఏమీ అక్కర్లా. కమ్మరికి ఇనుము అయిపోతే చేయలేడు, కుమ్మరికి మట్టి అయిపోతే చేయలేడు, నేసేటటువంటి వ్యక్తికి దారపోగులైతే చేయలేడు. కానీ సూర్యుడు నిరంతరం వెలుగుతూ 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 కిరణాలు అలా ప్రసరింప చేస్తూ ఉన్నా తరిగిపోవడం అనేది ఉండనే ఉండదు. ఆశ్చర్యం కాదు? అటువంటి అమోఘమైన ద్యుతి, కాంతి కలిగినటువంటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఇది పై అర్థం. మళ్ళీ లో అర్థం ఉంది దీనికి. విష్ణు సహస్రనామంలోనే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం అనుకుంటే పొరపాటే. అనేకమైన అర్థాలుంటాయి. భాస్కరద్యుతి, భాస్కరం అంటే జ్ఞానకిరణం అని అర్థం. రామచంద్రుడు అన్నాడు, సీతమ్మ లేకపోయినట్లయితే అబంధిష్యేథవాచక్షే విషమే దేహమాత్మన గోదావరిం ప్రవేక్ష్యామి హుతాశనం. సీతమ్మ లేకపోతే సముద్రంలో దూకుతా, అగ్నిలో శరీరాన్ని దహించేస్తా, నేగదే సరే విషాన్నైనా తాగి మరణిస్తా అన్నప్పుడు లక్ష్మణస్వామి వచ్చి, అన్నా తప్పు, ఇలా నువ్వు చేయనేకూడదు, నువ్వు మాకు మార్గదర్శకుడైనటువంటి వాడి ఇట్లాంటి పనులు చేయకు. అది జ్ఞానకిరణం అంటే అది. ఈవేళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు 18 నుంచి 25 మధ్యలో ఉండేటటువంటి ఆడపిల్లలు మగపిల్లలు ప్రేమ దోమలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకుండా ఆయన అక్కడ ఉద్యోగం ఈవిడ ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇట్లాంటి పనులు చేసి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారే చిన్న చిన్న పిల్లలు. భాస్కరద్యుతి, ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఈ నామాన్ని వంట పట్టించుకున్నట్టయితే ఏంటి మనం చేసేది తప్పు అనే ఆలోచన వాళ్ళకే కలిగి అట్లాంటి పిచ్చి పని చేయరు. అలాగే వ్యాసుడున్నాడు, ఆయన ఆహారాన్ని అలా మధుకరం చేసుకుంటూ, అంటే ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాన్ని అడిగి ఆహారాన్ని తీసుకున్నాడు. కానీ చిత్రం ఏంటంటే 3 రోజుల పాటు అన్నం లేకుండా చేసింది అన్నపూర్ణాదేవి కావాలని. 18 పురాణాలు రాశాడు, భారత భాగవతాలని రచించాడు. అబో చాలా గొప్పవాడు అని అనిపించుకున్నాడు. 3 రోజులు అన్నం దొరకలా, తనకే కాదు తన శిష్యునికి కూడా. తిరిగాడు. ఆకలి అనేదే భయంకరమైనటువంటి కోపాన్ని కలిగిస్తుంది. ఏ చేయరాని అకృత్యం, అంటే చేయకూడని పనిని చేయించేస్తుంది. దాంతో వెంటనే కమండలలో జలాన్ని తీసుకున్నాడు. మా భూత్రై పూరుషీ విద్య, మా భూత్రై పూరుషం ధనం. ఈ కాశీలో కాశ్యామిని శతాంతదా, కాశీలో ఉండే వాళ్ళకి 3 జన్మల పాటు చదువు రాకుండాగాక, కాశీలో ఉండేటటువంటి వాళ్ళకి 3 జన్మల పాటు ధనం లేకుండా ఉండుగాక, బిచ్చగాళ్ళు అయిపోతురుగాక, కాశీలో అంతటి పద్ధతి నాకు జరిగింది, ఇంతటి అవమానం జరిగింది అని వెంటనే చల్లైపోయాడు. దేన్ని? కమండలులో జలాన్ని తీసుకుని శాపం వేయబోయాడు. అన్నపూర్ణాదేవి ఎదురుగా నిలబడి, ఏమిటయ్యా అన్నానికా ఆలోచించి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అనగానే వెంటనే సిగ్గుతో అలా ముడుచుకుపోయి, అమ్మా ఆకలి బాధతో అలా చేశాను. భాస్కరద్యుతి, జ్ఞానకిరణాన్ని ప్రసరింపు చేయడం అంటే అదే. విన్నారా? అలాగే దశరథ మహారాజు, రామచంద్ర వెళ్ళిపోను అరణ్యాలకి అన్నాడు. అనేసరికి వెంటనే పక్కన ఉన్న లక్ష్మణస్వామి, అన్నా నువ్వు వెళ్ళకు, నువ్వు ఏం తప్పు చేశావని దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. నాన్న అని అనుకోకు. ముసలితనంలో కూడా కైకమ్మ ఇంటికి వెళ్ళినటువంటి వాడు, వీడు ముసిలాడు, వీడు వృద్ధుడు, కామదాసుడు, వీడు నిజమైనటువంటి వ్యక్తి, వాడు ఆజ్ఞను మనం పాటించద్దు అని చేతిలో ఉన్నటువంటి కత్తిని తీశాడు. అప్పుడు రామచంద్రుడు వారించాడు, తప్పురా, నువ్వలా చేసినట్టయితే
రాముడు ఆజ్ఞని పాటించడానికి సన్నద్ధుడిగానే ఉన్నాడు. కానీ వెనక నుంచి ఏం చేశాడో తెలిసిన, లక్ష్మణస్వామి ఇలా కత్తి ఎత్తేలా చేసి మళ్ళీ రాజ్యాన్ని కాజేశాడనే నింద నాకు వస్తుంది. వద్దు, బాగా గుర్తుంచుకోవాలి మీరందరూ పిల్లలు. బ్రహ్మాండమైనటువంటి జీవితం ఇంకా ముందు అలా ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఏదైనా ఇట్లాంటి ఆలోచన, చేయరాని ఆలోచన, కాకూడని ఆలోచన వచ్చినట్టయితే తప్పు నేను చేసేది అనే జ్ఞాన కిరణం మీలోకి వచ్చేలాగా భాస్కర ద్యుతి, మహావిష్ణు నేను చేసేది తప్పు పని నాకు అర్థమవుతుంది, నువ్వు అలాంటి ఆలోచన లేకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థిస్తే ఎంత గొప్పగా చేస్తాడంటే, ఆ సమయంలో భాస్కర ద్యుతి చదువుకోమని కాదు, ఇలా చదివేసుకుంటూ ఉంటే శ్రీ విష్ణునామ సహస్రాన్ని చదివారు ఈ పిల్లలందరూ కూడా, నన్ను నిరంతరం ధ్యానిస్తున్నారు అనే అభిప్రాయంతో జ్ఞాన కిరణాన్ని మీకు ప్రసరింపజేసి అలాంటి అకృత్యం చేయకుండేలా చేస్తాడు. మీ తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి ఆనందాన్ని కలిగిస్తాడు. అర్థమైందా? అంత అర్థం భాస్కర ద్యుతి 5 అక్షరాల నామంలో. అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 31 నుంచి 50 వరకు మళ్ళీ నిదానంగా చదువుకుందాం. ఇంకో కొత్త విశేషాన్ని తెలుసుకుందాం. చదవండి. అమృతాంశుద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః అశోకస్తారణస్తారః శూరః శౌర్యజనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మే పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్షః పద్మగర్భः శరీరభృత్ మహద్విరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో రేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభనో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరర్ధి పరమస్పష్టః తుష్టః పుష్టः సుభేక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరः శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనః కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రే క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృదः సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనः స్వపశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. సురేశ్వరః ఉంది కదా, సుర
ఈశ్వర కలిపితే గుణసంధి అయితే సురేశ్వర అవుతుంది. సురులు సుష్ఠురాంతీతి సురాహ, విపరీతమైన ఆనందాన్ని పొందేవాళ్ళు. ఓహో వాళ్ళు ఆనందంగా ఉంటారు కానీ మనం ఏడిపిస్తూ ఉంటారు అన్నమాట. కాదు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఆనందాన్ని పొందింప చేస్తూ కూడా ఉంటారు. కొంతమంది పిల్లలు చూడండి భలే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. హసన్ముఖత్వం అదృష్టం శాస్త్రం చెప్పింది. నవ్వుతూ ఉండే ముఖం కలిగిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోని. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, ఎప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. కొంతమంది ఇలా కూర్చుంటారు, 10 ఏళ్ళే ఉంటాయి వాడికి, అలా ఉండకూడదు. సుర విపరీతమైనటువంటి ఆనందంగా ఉండాలి. సుర ఈశ్వర, ఆ దేవతలందరికీ కూడా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సమర్థతని కలిగేలా చేసేవాడు అని అర్థం. మహావిష్ణువు పురుషుడు అంటాం, లలితాదేవిని స్త్రీ అంటాం, అవునా? దేవతలు పురుషులా స్త్రీలా? ఈ రెండూ కానటువంటి వాళ్ళ అంటే పురుష రూపంలో దేవతలు ఉంటారు. విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ పురుష రూపంలో ఉంటారు. లలితాదేవి, పార్వతి, గౌరీ, అంబిక వీళ్ళందరూ స్త్రీ రూపంలో ఉంటారు. కానీ దేవుడు ఎలా ఉంటాడంటే పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాడు. అసలు ఆయన నపుంసకం ఏ విధమైంది కాదని. కాబట్టి భగవంతుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఈ రెండూ కానటువంటి వాడు కూడా కాదు. ఇదేమిటో మాకు అర్థం అవటంలా అర్థం అవుతుంది. ఈ ముగ్గురికి కూడా ఉదాహరణకి సరస్వతీదేవి స్త్రీ రూపంలో ఉంటుంది. ఆవిడ చదువు ఇయ్యాలి అంటే సుర ఈశ్వర, సరస్వతి ఆ అమ్మాయికి చదువు ఇయ్యి, సరస్వతి వాడికి మంచి చదువు వచ్చేలా చూడు అని చెప్పేవాడు ఎవరు? విష్ణువు. మేము సరస్వతిని ఆరాధిస్తామండి, విష్ణువుని కాదు. అయితే నీకేం రాదు, చదువు రాదు. ఇంచేత ఆ విష్ణువు ఆజ్ఞ ఇస్తే తప్ప సరస్వతికి ఆ శక్తి ఉండదు. ఇక్కడ మనం వేయగానే పంకా తిరుగుతోంది, అలా వేయగానే దీపం వెలుగుతోంది, అలా వేయగానే బట్టలను విస్త్రీ చేసుకోవడానికి వీలుగా ఆ పెట్టి వేడెక్కుతోంది. ఎక్కడి నుంచి ఇదంతా? ఆ విద్యుత్తు నుంచి వస్తుంది, అవును కదా? అలాగే సరస్వతీదేవికి మీ అందరికీ చదువును ప్రసాదించాలంటే ఇలా అనేవాడు ఎవరు? విష్ణువు. లక్ష్మీదేవిని ప్రార్థించాం, అబ్బో లక్ష్మీతో మా ఇంట్లో బ్రహ్మాండమైన డబ్బు కురిసేస్తుంది అనుకుంటాం. కానీ సుర ఈశ్వర ఆయన చెప్పాలి, ఇవి డబ్బు ఇవి అని చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే మోక్షం మాకు కావాలి, శంకర మోక్షాన్ని ఇప్పించు అని చెప్పి విష్ణువు చెప్తే తప్ప అవదు. కాబట్టి ఏ దేవత దేన్ని ఇయ్యడానికి సమర్థుడో అటువంటి ఆ దేవత ఆ విధమైనటువంటి తన సమర్థతని నిరూపించుకుని మనకి ఆ శక్తిని ఇవ్వాలి అంటే విష్ణువు ఆజ్ఞ ఇవ్వాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనే కుమారస్వామి అంటాం కదా, ఆయన సంతానాన్ని ఇస్తాడు. ఓ నిన్ను మాత్రమే ప్రార్థిస్తాం, మేము విష్ణువుని ప్రార్థించాం, నువ్వే కదా బాగా ఇచ్చేది మాకు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఎవరు దేన్ని ఇయ్యగలరో చూసి వాడిని పట్టుకుని బతిమలాడుతూ ఉంటాం. కాదు, ఇక్కడ మనకి విష్ణు సహస్రనామం తెలియజేసేది ఏమిటంటే ఎవరు ఏ దేవుడు దేనికి అధిష్టాతో దేన్ని ఇయ్యగలడో అటువంటి సురునికి ఆ విధమైనటువంటి సమర్థతని ఇయ్యగలిగిన శక్తివంతుడైన పరమ సమర్థ వ్యక్తి ఎవరు అంటే విష్ణువు. కాబట్టి మనం కేవలం ఈ దైవాలను ఆరాధించడం కాకుండా ఈ దైవాలందరికీ కూడా పై స్థాయి కలిగినటువంటి దైవం ఎవరున్నారో ఆయన్ని ఆరాధించాలి. సురేశ్వర, కేవలం సరస్వతి, కేవలం లక్ష్మి, కేవలం శివుడు ఇలా కాదు, ఆయన్ని ఆరాధించాలి. అటువంటి అమోఘమైన అదృష్టానికి నోచుకున్నారు. మీ అందరూ కూడా బాగా గుర్తుంచుకోండి. తప్పగా చదువు, ధనం, అలాగే రక్షించేటటువంటి విధానం, తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసేటటువంటి లక్షణం అన్నీ కూడా సుర ఈశ్వర ఆయన ఇస్తాడు. అలాగేనా? అది ఇప్పుడు 41 నుంచి 50 వరకు ఒకసారి చదువుదాం. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్విః పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠః పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృదుః
हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टि परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नः सदुष्टो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयज्ञो महेजश्च क्रतुः सत्रं सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः. యుద్ధంలో పాల్గొనడానికి మంచి యవ్వనంలో ఉండి శక్తివంతులైనటువంటి జవాన్లని మాత్రమే ఎంచుకుంటారు. అవునా కదా? వృద్ధులైనటువంటి వాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకని? యుద్ధంలో ఉత్సాహం ఉండాలి, పౌరుషం ఉండాలి, సాహస పరాక్రమాలను చూపించగలగాలి. అవునా? అంచేత నిజమైనటువంటి విష్ణు సహస్రనామ వ్యాప్తిని చేయాలంటే మీరు అవసరం. అదే 60-70 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారనుకున్న మాకు మోక్షం వస్తే చాలనుకున్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ మీ అంత శక్తి వాళ్ళకి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను ఎస్సీబీసీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ పిల్లల్ని కూడా ఈ సంస్కృత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదివింపడం చేస్తే, సంస్కృతం అన్నారు ఏమిటి అంటే దీన్ని తెలుగులో చేసిన వాళ్ళు కొంటున్నారు, అది కాదు. వ్యాస మహర్షి శక్తి మొత్తం అంతా ఇవ్వనున్నటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇలా పఠింపజేసేలా ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా హిందూ ధర్మం వ్యాప్తం అవుతుంది. భారతీయ శక్తి ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుస్తుంది. తల్లిదండ్రులను ఆ విధంగా ప్రోత్సహించాలని, తమ పిల్లల్ని కూడా ఈ విధంగా చేయాలని మరోమారు ఆ వెంకట ప్రభువుకి సాష్టాంగపూర్వకంగా విన్నపాన్ని చేస్తూ ఓం నమో వెంకటేశాయ.